కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురంలో విషాదం నెలకొంది. అడ్డతీగల మండలం బొంగరాలపాడు వద్ద ఏలేరువాగులో ఇసుక కోసం వెళ్లి నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. నీటిలో గల్లంతైన నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతులకు ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఉన్నట్లు ఒక్కొక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించారు ఎమ్మెల్యే. అంతేకాదు మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇసుక లభించే వాగుల వద్ద హెచ్చరికలు జారీ చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. మేము ఆ టీములు పెట్టి వాళ్ళ మృతదేహాలని వెలికితీయించడం జరిగింది. ఇప్పటికి ముగ్గురుని మేము అక్కడ ఉన్న టీము అందరూ కూడా కనుక్కున్నారు. నిజంగా ఈ సంఘటన అన్నది చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి మేము ఖచ్చితంగా అండగా నిలబడతాం. మా ప్రభుత్వం తరపు నుంచి నేను మాట్లాడి మన ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కుటుంబంలో చనిపోయిన వారిగా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలను ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం.